తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలోని బేక్ఫికంచ్లో మధ్యాహ్నం ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుంది. ఇది రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడులు ఒకటిగా ఐటీ శాఖ తెలియజేసింది. ఈ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అత్యధిక డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ తొలి ప్రాధాన్యంగా నిలుస్తోంది అని పేర్కొంది. జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ సమయంలో అమెజాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో రాష్ట్రంలో డేటా సెంటర్ల విస్తరణకు 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సూచనప్రాయంగా ఒప్పుకోగా 2025 డిసెంబర్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్ వెల్లిలో మరో 98 ఎకరాలు సిద్దం చేసింది. అదనంగా 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించింది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత్లో అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ నిలవనున్నట్లు అధికారులు తెలియజేశారు. తొలి విడతలో భాగంగా 24 నెలల్లో నిర్మాణ సంబంధిత పనులు పూర్తవుతాయని, అనంతరం రాబోయే 10 ఏళ్లలో మిగిలిన పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. అమెజాన్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం ముంబై తర్వాత దేశంలో రెండో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ విజన్ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా కృత్రిమ మేధ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ కామర్స్, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్లు, పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు మరింత బలోపేతమవుతాయని అధికారులు భావిస్తున్నారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా క్యాడర్ కారిడార్ కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి చేరుకుని బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి సంభాషిస్తారు.